అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపం చాలా మందికి పూజలు చేయాలని ఉంటుంది, వ్రతాలు చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి శారీరకమైన ఇబ్బందుల వల్ల చేయలేకపోతారు. మరి అలాంటి వాళ్ళకి పూజ చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే నెలసరి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మరి పూజ చేయొచ్చా? నెలసరి ఇబ్బంది అంటే కొంతమందికి చూడండి, 5 రోజులైనా, 6 రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా సరే ఆ నెలసరి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. సామాన్యంగా ఈ నెలసరి ఇబ్బంది 3 లేదా 4 లేదా 5 రోజులతో సరి. ఆ తర్వాత నుంచి పూజ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాం. కానీ మరి ఒక సోదరి పాపం మెసేజ్ పెట్టింది చాలా బాధగా. అమ్మ, నేను పూజలు చేయాలనుకుంటున్నాను. కానీ నాకు 11 రోజులైనా సరే ఈ ఇబ్బంది వస్తూనే ఉంది. తగ్గట్లేదు. మరి ఎలాగా? ముందు మీరు అర్జెంటుగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. అందుచేత మీరు డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకుంటూ, అప్పుడు తగినంత శారీరకమైనటువంటి విశ్రాంతినిస్తూ అప్పుడు మీరు పూజలు చేసుకుందురు గాని. అయితే మరి 11 రోజుల దాకా ఇబ్బందిగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పూజలు చేయకూడదు. పూజలే కాదు, పూజకు సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు కూడా, ఏ దైవిక కార్యక్రమాలు చేయకూడదు. ఆఖరికి ప్రసాదాలు తయారు చేయడం కూడా చెయ్యకూడదు. అసలు ఆ జోలికే వెళ్ళకండి మీరు. ఎందుకంటే ఆ ఇబ్బంది అనేది ఎన్ని రోజులైనా ఇబ్బందే. అది ఖచ్చితంగా అశౌచం కిందకే వస్తుంది. ఎంత ఇంట్లో తిరిగినా కూడా అది మంచిది కాదు. పూజలో పాల్గొనడానికి మాత్రం యోగ్యమైనటువంటి సమయం అయితే మాత్రం కాదు. మీకు పూర్తిగా తగ్గిపోయాక, మీకు శరీరానికి బాగున్నాక, మీకు ఏ ఇబ్బంది లేదు అని రూఢి అయ్యాక మాత్రమే మీరు పూజ చేసుకోండి. మీ యొక్క శారీరకమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో జగన్మాతకి తెలుస్తుంది కదా! స్వామివారికి తెలుస్తుంది కదా! అదే వాళ్ళకి విన్నవించుకుని, క్షమాపణ చెప్పి, నా నేను చేయలేకపోతున్న ఈ అసహాయత నన్ను క్షమించమ్మా. నాకు చేయగలిగేటటువంటి శక్తిని ప్రసాదించు. నాకు చేసేటటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించని నమస్కారం చేసుకొని, ఏమీ భయం లేదు, తొందరలోనే మీకు తగ్గిపోతుంది. కాబట్టి నెలసరి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు ఇబ్బంది ఉంటే అన్ని రోజులు మాత్రం దైవిక కార్యక్రమాలకు దూరంగా ఉంటేనే నయం. ఎట్టి పరిస్థితులలోనూ పూజా కార్యక్రమాలలో ఏ చిన్న కార్యక్రమం అయినా సరే అది మీరు పాలు పంచుకోవద్దు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇచ్చి, మీరు కూడా మానసిక ప్రశాంతత కలిగి